పూరి రథయాత్ర గుండిచ ఆలయానికి చేరింది. జగన్నాథ స్వామి సహా బలభద్రుడు, సుభద్రాదేవులు ఇవాళ గుండిచ ఆలయంలో కొలువు తీరుతారు. ఈ నెల 18 వరకు దేవతామూర్తులను అక్కడే ఉంచుతారు. అదే రోజు ఉత్సవమూర్తులను పూరిలోని జగన్నాథ ఆలయానికి తీసుకొస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో పూరి క్షేత్రం కిటకిటలాడుతోంది. పూరి రథయాత్ర కీలక ఘట్టానికి చేరింది. జగన్నాథ స్వామితో పాటు బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తుల్ని ఇవాళ గుండిచ ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. ప్రతి ఏటా ఆషాఢ శుక్ల ద్వాదశి నాడు జరిగే ప్రఖ్యాత పూరి రథయాత్ర ప్రారంభమైంది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో పూరికి తరలివచ్చారు. ఈ వేడుకలో భాగంగా దేవతామూర్తులు కొలువైన రథాల్ని లాగుతూ 2 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ యాత్ర మొదటి రోజే బలభద్రుడి రథం బాలగండి చాకలోని పినతల్లి ఆలయం మీదుగా మాతృమూర్తి గుండిచ ఆలయానికి చేరుకుంది. జగన్నాథ స్వామితో పాటు ఆయన సోదరి సుభద్రాదేవి రథాలు మాత్రం గుండిచ మందిరానికి గురువారం సాయంత్రం చేరుకున్నాయి. సంప్రదాయం ప్రకారం దేవతామూర్తుల్ని రాత్రంతా రథాలపైనే ఉంచారు. జగన్నాథ స్వామితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర ఈ ఉదయం గుండిచ ఆలయంలోకి ప్రవేశిస్తారు. 9 రోజుల పాటు తమ తల్లి కొలువున్న గుండిచ ఆలయంలోనే దర్శనమిస్తారు. అనంతరం పూరి రథయాత్ర తిరుగుపయనం అవుతుంది. ఉత్సవ విగ్రహాలు పూరిలోని జగన్నాథ స్వామి ఆలయానికి చేరుకుంటాయి. దీన్ని బహుచా యాత్రగా పిలుస్తారు. పూరి రథయాత్ర మొదటి రోజు అపశృతి దొర్లింది. రథాన్ని లాగుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు రథచక్రాల కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి సీరియస్ గా ఉండటంతో పూరి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి కటక్కు తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.